ముని 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 మన్నులు. బొకే ఎక్కడ ఉంది? జర బొకే అందుకోండి కాశంతో. బొకే అంటే కలలాగా ఉండేది, కానీ ఫస్ట్ కుల్కర్ణి సార్ కార్ వచ్చింది సెల్లీరియో. ఏమంట కార్ వచ్చిందో హైదరాబాద్లో నాకు తెలిసి 500 కార్లు దాటి ఉంటాయి. ఎస్ ఆర్ నో? 500 కౌంటే లేదు. రోజు ఒక కారు అన్వింగ్ అయితే ఉంది ఏదో ఒక దగ్గర. సో చిన్న కార్లు అయిపోయినాయంటే పెద్ద కార్లు, లగ్జరీ కార్లు, రైట్. బెంజ్ కార్లు ఆల్రెడీ 5-6 వచ్చేసినాయి. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అందరు డేట్ ఫిక్స్ చేసుకోండి. ఇంకో బెంజ్ కార్ అన్వీలింగ్ ఉంది గజ్వేల్లో. అది ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. పోస్టర్ వస్తుంది తొందరగా. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక కార్ అనేది ఒక కళ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. మనం చేసే జాబ్లో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని మెయింటైన్ చేయడమే కష్టం, రైట్. సో అంటారు కదా చాలామంది, ఏనుగుని కొనడం ఈజీ కానీ మేపడం కష్టం. కానీ వెస్టీజ్లో నిర్ణయం తీసుకుంటే 1 year లోపు కార్ తీసుకోవచ్చని ఎంతోమంది లీడర్లు ఇక్కడ నిరూపించడం జరిగింది. సో ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరైతే కార్లు వచ్చినాయో వాళ్ళకి సెకండ్ కార్ రాబోతుంది, ఎవరికి రాలేదో వాళ్ళ ఫస్ట్ కార్ వస్తుంది. సో ఇప్పుడు ప్రసాద్ సార్ అంటారు నా బెంజ్ వస్తుంది నెక్స్ట్, రైట్. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం కార్ అన్వీలింగ్ చూద్దాం. దానికంటే ముందు సో ఫస్ట్ ఈ క్లాత్ కింద ఏముందో చూద్దామా? కార్ ఓనర్ గోపాల్ సార్ గురించి చెప్పాలంటే, సార్ అన్నిటికంటే ముందు నమ్మడు, నమ్మితే వదలడు. సార్ దిగితే దాన్ని ఎంత చూస్తాడు. సో అట్లా 7 సంవత్సరాల క్రితం గోపాల్ సార్కి ఆపర్చునిటీ చెప్పడానికి పోయినప్పుడు, సార్ టైం రాలేదు, నా టైం లేదు, ఇప్పుడు నీ టైం ఉంది నువ్వు చేసుకో అన్నాడు. సార్ టైం వచ్చింది. వచ్చిన తర్వాత చూస్తున్నారు ఎంత స్పీడ్గా బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో నిజంగా ఆల్రెడీ తన ట్రెడిషనల్ బిజినెస్లో లక్షల్లో ఇన్కమ్ ఉన్నాక కూడా ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇంత ఫాస్ట్గా బిజినెస్ చేసుకుంటూ చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతూ, సో మన మధ్యన ఈరోజు కియా కార్ నాకు తెలిసి టీంలో ఫస్ట్ కార్ అనుకుంటాను. ఇది కియా మస్తు తీసుకున్నారు, కానీ కియా సెల్టాస్ ఫస్ట్ కార్ అనుకుంటాను. ఎవరైనా ఫస్ట్ 10-15 కార్ 10-15 లక్షల కార్ తీసుకుంటారు, కానీ సార్ మొదలే 20 లక్షల పైన కార్తో మొదలు పెట్టారు. 25 అంటే సెకండ్ బెంచ్. అసలు ఆ సార్ అసలు వీవేడికి పోతాను 35 లక్షలు వద్దని చెప్పిన నేను, లగ్జరీ కార్ లేట్ అవుతుందని. సో ఇప్పుడు మీ అందరి గ్రేట్ క్లాప్తో నేను ఇన్వైట్ చేయబోతున్నాను గోపాల్ సార్ అండ్ సుప్రియ మేడం. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ఎక్సైట్మెంట్ తక్కువ ఉంది, సరిపోలే. సో రైట్, చూస్తే బయట ఏమనుకోవాలంటే పిచ్చోళ్ళు అని అనుకోవాలి. కానీ పిచ్చోళ్ళే పిచ్చోళ్ళు. ఇది ఏమంటారు, ఇతిహాస్ చరిత్ర సృష్టిస్తారు, రైట్. సో నేను పెట్టిన ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యి ఫస్ట్ బ్రిజా తీసుకున్నా, తర్వాత మళ్ళీ ఇదే ఎక్సైట్మెంట్తో ఒక హోండా తీసుకున్నా, తర్వాత ఇదే ఎక్సైట్మెంట్తో ఒక బెంచ్ తీసుకున్నాం, తర్వాత ఇదే ఎక్సైట్మెంట్తో ఒక గ్రాండ్ విటారా తీసుకున్నాం. సో ఇదే ఎక్సైట్మెంట్తో మీ కాలికి వస్తాయా రావా? రైట్. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఈ క్లాత్ కింద ఏముందో చూద్దామా? సో రెడీ? నన్ను గిట్ట కవర్ చేయండి, ఆ వీడియో నాకు గిట్ట పనికి రావాలి. సో రెడీ? ఆడపిల్లలు ఫోన్లో తీసుకుంటాం కదా, మీ ఫోన్ స్టేటస్ పెట్టొద్దా? అమ్మలక్కర్ ఎట్లా వచ్చింది కారు అని అడగొద్దా? రైట్. సో రెడీ? సో 3 అది మీరు బయటకు వెళ్ళినప్పుడు వేద్దాం. ఇప్పుడు ఇటు వేద్దాం, అక్కడ పట్టుకోండి. అందుకని సెకండ్ బట్ట గుంజినప్పుడు వేసేద్దాం. బయటకు వెళ్ళినప్పుడు 4-5 ఏం టెన్షన్ ఎంతప్పుడు అవుతాం మన టైం ప్లాన్ చేయాలి. నేను చేస్తాను చెప్తాను సార్ కొడతాను. సార్ రెడీయా? మా బట్టలు ఏమైనా పడాలి, కార్ మీద పడాలి. 3, 2, 1 అదే. ఇగో సార్ రాజు సార్ 3, 2, 1 అనగానే క్లాత్ వెళ్తుంది, బ్లాస్ట్ కావాలి కార్ మీద, మన మీద కాదు. రెడీయా? అందరు కార్ మీద చూస్తారంటే అందరూ ఎస్. సో రెడీయా? కొన్ని కన్ను ఉరిచి చేస్తేనే బాగా మజా వస్తుంది. రెడీ? సో 3, 2, 1. सपने पूरे होंगे नहीं, सपने पूरे होंगे नहीं, सपने पूरे होंगे नहीं. ओ कंग्रेचुलेशन. कंग्रेचुलेशन
వదినమ్మ కంగ్రాచులేషన్ తల్లి. ఏమైంది బాంబు? బాంబు వద్దు, అది బయటికి